బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో 55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. అయితే ఈ మేరకు సెప్టెంబర్ 9న రాజ్భవన్ కు ఏసీబీ ఫైలు పంపగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ కేటీఆర్ పై విచారణకు అనుమతిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు. అయితే తాజాగా ఈ పరిణామంతో కేటీఆర్ తో పాటు మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్వి రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్లపై ఏసీబీ త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు వేగం మరింత పుంజుకుంది. అయితే ఇప్పటికే ఇదే కేసులో కేటీఆర్ 4 సార్లు ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో 55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అసలుకి ఎందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఇంత లేట్ అయింది? దానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఇటేమైనా బీఆర్ఎస్ పార్టీ సందేహం వ్యక్తం చేస్తుందా? అప్డేట్స్ ఏంటి? వెనలా
ఈ కార్ రేస్ ఫార్ములాకి సంబంధించి కేటీఆర్ విషయంలో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిందనే చెప్పుకోవాలి. ఒక కీలకమైన స్టెప్ తీసుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఏసీపీ అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ కార్ రేస్ ఫార్ములాకి సంబంధించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అంశానికి సంబంధించి 2023లో డిసెంబర్ లో తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ వస్తుంది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హస్తాలతోనే ఈ యొక్క ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. అయితే ఏసీబీ గత కొంతకాలంగా విచారణ చేస్తూ వచ్చింది. ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి కేటీఆర్ 4 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు 5 సార్లు విచారణకు హాజరవుతూ వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగినంత కాబట్టి క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ తేల్చడంతో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ కేసును విజిలెన్స్ కు అప్పచెప్పింది. విజిలెన్స్ కూడా ఈ కేసులో ఖచ్చితంగా నిజంగానే ప్రజల ధనం దుర్వినియోగం జరిగిందని చెప్పేసి గుర్తించినటువంటి విజిలెన్స్ ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. అయితే నివేదిక సంబంధించి మాజీ మంత్రి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రజాప్రతినిధులను ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నర్ పరిమితి కంపల్సరీ అని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ 9న కేటీఆర్ పైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఒక లేఖ రాసింది. ఆ లేఖకు సంబంధించి దాదాపు 70 రోజుల తర్వాత ఒక రిప్లై వచ్చిందని చెప్పేసి మనం భావించవచ్చు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా అనేకమైనటువంటి అంశాలను అంటే గవర్నర్ అంటే ఇతర పనుల నిమిత్తం కావచ్చు, ఇంకో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంత ఏదైతే రిప్లై అయితే ఇవ్వడం ఆలస్యమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ రోజు ఉదయం దానికి సంబంధించి అంటే ప్రాసిక్యూషన్ కి అనుమతిస్తూ కూడా గవర్నర్ నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఏదో ఒక నిర్ణయం అయితే బయటికి వస్తుందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్ రేస్ ఫార్ములాకి సంబంధించి దాదాపుగా 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటనే అంటే ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి గుర్తించినటువంటి నేపథ్యంలోనే అది కొంతకే కట్టడి చేయాల్సి వచ్చింది. కాబట్టి పెద్ద మొత్తంలో అంటే భారీ నష్టం అనే నుంచి తప్పించుకున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే పీసీ యాక్ట్ కింద ఏదైతే కేసు ఫైల్ చేశారో అది కొంత దీనికి సంబంధించి చాలా అభియోగాలు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కేసులను అంటే ఇలాంటి యాక్ట్ ని నమోదు చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఏదైతే క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి కనుక నిరూపిస్తే కనుక ఖచ్చితంగా దీనిపైన భారీ అంటే పరిణామాలే చోటు చేసుకుంటారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే హైదరాబాద్ ఇమేజ్ ను పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ఈ యొక్క ఈ కార్ రేస్ ఫార్ములాను తీసుకొచ్చామని చెప్పేసి కూడా కేటీఆర్ తో పాటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 4 సెషన్లకు సంబంధించి ఒక సెషన్ పూర్తయింది. అయితే ఈ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించి ఒక స్పాన్సర్షిప్ మేము మధ్యలో ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు గవర్నమెంట్ తో చెప్పడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో ఏది ఒక ఈ ఈవెంట్ జరిగిన తర్వాత వాళ్ళు స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడం, దాని తర్వాత ఎఫ్ఈఓ సంస్థకు చెల్లించాల్సినటువంటి మొదటి సెషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గవర్నమెంట్ త్రూ పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అప్పుడు ఏదైతే ఈ ఫార్ములా కేసు సెషన్ జరిగినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అంతేకాకుండా ఎఫ్ఈఓ సంస్థ అమెరికాకు చెందిన సంస్థ కావడము, దానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతము అంటే ఒక సెక్షన్ కి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 46 కోట్లను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒకవైపు కేబినెట్ అనుమతి లేకపోవడము, అంతేకాకుండా గవర్నర్ పర్మిషన్ అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోకపోవడము, అంతేకాకుండా రూపీస్ నుంచి ఈ రూపీస్ నుంచి డాలర్స్ కి షిఫ్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ మూడింటిని కూడా అనుసరించకుండా కేటీఆర్ అంటే వచ్చేది మన ప్రభుత్వమే, మనల్ని ఎవరు అబ్జెక్షన్ చేస్తారని చెప్పేసి చెప్పడంతోనే మేము దీన్ని ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఏఎస్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి గుర్తించడంతోనే ఈ కేసు ఇంకా కొంత ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ ని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు?
అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కల్వకుంట్ల ఫ్యామిలీకి కావచ్చు, ఒకవైపు దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రాజకీయ పరంగా కావచ్చు, ఇట్లాంటి కేసుల అంశానికి సంబంధించి ఒకటి వాళ్ళ పైన కేసులు కావచ్చు, ఇట్లాంటి అభియోగాలు అంటే వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ రోజే గవర్నర్ పర్మిషన్ వచ్చింది కాబట్టి వారం రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ నుంచి విజిలెన్స్ కి అంటే అనుమతి వెళ్ళింది. అంటే మీరు ప్రొటెక్షన్ చేయొచ్చు అని చెప్పేసి విజిలెన్స్ కి సమాచారం ఇవ్వడం, విజిలెన్స్ ఏసీబీకి సమాచారం ఇవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించి ఏసీబీ ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ని విచారించింది. అంతేకాకుండా వాళ్ళను ఏదైతే క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పేసి నిరూపించడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటికే ఏసీబీ కలెక్ట్ చేసి పెట్టుకుంది. వివిధ మెయిల్స్ ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంది. అంటే దీన్ని ఆధారాలను అంటే ఆ కేసు క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే ఏసీబీ కలెక్ట్ చేసి పెట్టడము, పూర్తి స్థాయిలో ఒకవైపు గవర్నర్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత జరగాల్సిన విచారణ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏసీబీ కేటీఆర్ ని విచారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఫర్దర్ గా ఏదైతే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది, చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరొకసారి విచారణ చేస్తుందా, లేదంటే విచారణ చేసిన తర్వాత చార్జ్ షీట్ దాఖలు చేస్తుందని మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి విజిలెన్స్ కి మాత్రం దీనికి సంబంధించి ఈ రోజు అనుమతి వెళ్ళింది. విజిలెన్స్ తొందరలోనే ఏసీబీకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. వెన్నెల, థ్యాంక్ యూ.